ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం జరిగిందో వివరంగా చెప్పండి. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఆ, కర్రసాము దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. కర్రస్వామి ఏంటి? ఆ శ్రీను మీ కూతురు మీద పందెం కాశాడు. పందెం కాశాడా? మన ఊరు కోడి పందాలు తెలుసు కదండి, అలాంటిదే. ఓడిపోయిన వాళ్ళు పరువుని కోడిని గెలిచిన వాడికి వదిలేసి వెళ్ళిపోతారు. అలాగే మీ అమ్మాయి ఆద్యని కూడా ఆ ప్రభాస్కి వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ ఈ ఊరు పెద్ద మనిషి రఘురాం గారున్నారే, ఆయనే మీ కూతురు జీవితాన్ని కాపాడారండి. లేదంటే సీతమ్మ లంకలో బందీ అయిపోయినట్టు ఆద్య అయోధ్య లంకలో ప్రభాస్ అనే వాడి దగ్గర బందీ అయిపోయి ఉండేది. ఏమండి, వినటానికే చాలా అసహ్యంగా ఉంది. అసలు నా కూతురు మీద పందెం కాయడానికి వాడేవాడండి? వాడికి ఏం రైట్స్ ఉన్నాయి? అది మీరు తేల్చుకోవాలండి. నేను ఇక్కడ జరిగింది మాత్రమే చెప్తున్నాను. అన్నట్టు ఇంకో ముఖ్యమైన విషయం అండి, ఆద్య శ్రీనుల పెళ్లి కూడా ఫిక్స్ చేసేశారు. ఆద్యకి పెళ్లి ఫిక్స్ చేశారా? నాకు చెప్పకుండా నా కూతురు పెళ్లి ఎలా ఫిక్స్ చేస్తారండి? చెప్పడానికి శ్రీనుది గొప్ప క్యారెక్టర్ ఏం కాదండి. ఏదో ప్రేమించాడని, అమ్మాయి కూడా అదే ఇంట్లో ఉంటుందని పెళ్లి చేస్తున్నారేమో. శ్రీనుని ప్రేమించడం ఏంటి? తనకి ఇదివరకే పెళ్లి ఫిక్స్ అయింది కదా. నిశ్చయం అయ్యింది, కానీ చివరి నిమిషంలో మనసు మార్చుకొని ఒక ఆడపిల్లకి అన్యాయం చేశాడు. అన్యాయం చేశాడా? ఆలోచనలు స్థిరంగా లేనివాడికి ఆడపిల్లంటే గౌరవం ఎక్కడుంటుంది? శ్రీను పెద్ద మోసగాడు. అప్పుడు ఒక అమ్మాయిని మోసం చేశాడు. ఇప్పుడు ఆద్య జీవితాన్ని కూడా ఎటూ కాకుండా చేయాలనుకుంటున్నాడు. కిషోర్ గారు, నేను చెప్పింది వింటున్నారు కదా? ఆ ఆడపిల్లంటే గౌరవం లేనందుకే ఈరోజు ఆద్యని పందెంలో నిలబెట్టాడు. ప్రేమించానని పాపం అమాయకురాలైన ఆద్యని నమ్మించాడు. ఇప్పుడు పెళ్లి చేసుకొని తన జీవితం నాశనం చేయాలనుకుంటున్నాడు. ఒక ఆడపిల్లకి జరుగుతున్న అన్యాయాన్ని చూడలేక మీకు ఫోన్ చేశానండి. కన్న తండ్రిగా మీరేం చేస్తారో మీ ఇష్టం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.